తిప్పర్తి మండల పరిధిలోని శిలార్మియాగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మాజీ ఎంపీటీసీ లొడంగి వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన సార్. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. మీరు ఎంపీటీసీ ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ శిలార్మియాగూడానికి చేశారు సార్? మీరు శిలార్మియాగూడానికి నేను 2014లో ఎంపీటీసీగా అయినా. మా పరిధిలోనే తెలంగాణ ఏర్పడ్డది. అప్పట్లో ఈ ప్రభుత్వం లేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వెంకరెడ్డి మాత్రం మాకు ఎమ్మెల్యే గారు. అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే మేము ఎంపీటీసీగా కొన్ని నిధులు తీసుకొచ్చుకొని మా గ్రామాన్ని, మా తిప్పర్తిని డెవలప్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. ఒక ఎమ్మెల్యే గారి కోటా నుంచే మేము ఒక మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ అంతా నీళ్ళు ఓన్లీ ఎమ్మెల్యే గారి ద్వారా మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలోనే ఆయన కోటా నుంచి, ఎమ్మెల్యే కోటా నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. సార్, మీరు మాజీ ఎంపీటీసీగా పనిచేశారంటున్నారు. మీకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ అంటే మీకు ప్రోటోకాల్ ఉందా? మీకు ఎలాంటి గౌరవం దక్కింది ఎంపీటీసీలకు? గత ప్రభుత్వంలో మాకు ప్రోటోకాల్ అనేది ముఖ్యంగా ఈ అప్పుడున్న రాష్ట్ర మంత్రివర్యులు పార్టీకి సంబంధించిన వాళ్ళకు తప్ప మాకు ఇతర పార్టీ వాళ్ళకు మాకు ఎలాంటి విలువలు కానీ ప్రోటోకాల్ కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత ప్రభుత్వం ఎలాంటి నిధులు గ్రామాల గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ, గ్రామంలో ఇల్లు ఉందా, వాళ్ళకు ఏం కావాలని ఒక బీద ప్రజల గురించి అయితే ఆలోచన చేసిన దాఖలాలు లేవు. మరి అప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి మరి తెలంగాణ ఎంతోమంది బలిదానం చేసుకుంటే విద్యార్థులు మరి వచ్చి పీఠ మీద కూర్చున్నాడు తప్ప మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మరి అదే నల్లగొండలో 2 సార్లు సభ పెట్టి 2018లో మాయమాటలు చెప్పి కేసీఆర్ అయాల 2018లో ఒక్కసారి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఎలాంటి అయాలు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరలేదు. అప్పుడు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ జరిగిందా మన గ్రామంలో? దళిత బంధు అని పేరు పెట్టడం వరకే ఏ ఒక్కరికి ఇవ్వలేదు. బీసీ బంధు ఒక గ్రామ పంచాయతీలో ఒక్కరికి ఇద్దరికి ఇచ్చి గ్రామాలలో కొట్లాటలు పెట్టారు. మరి ముఖ్యంగా నేను యాదవ బిడ్డనే. మా గొర్రెల కాడికి వచ్చేసరికి మరి ఇక్కడ ఒక దళారులు పెట్టుకొని ఆంధ్ర పంపించి మళ్ళీ ఆంధ్ర పాలకులే బాగుపడ్డారు తప్ప మాకు ఒక యూనిట్ ధర 1,30,000, 1,25,000 అని చెప్పని మాకు ఇక్కడ పంపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే మళ్ళీ టెంట్ హౌస్ సామాన్ లేక రిటర్న్ తీసుకోవడం, ఒక 60,000, 70,000 ఇచ్చి క్యాండిడేట్ కాంచి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. మరి ఎలాంటి ఆ గొర్రెల నుంచి ఏ యాదవ బిడ్డ కూడా బాగుపడే దాఖలాలు లేవు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు చేసే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మంత్రివర్గం మంచి నిర్ణయాలు తీసుకుంది. మరి ఆనాడు మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మాట ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలు మరి తూచా తప్పకుండా అమలు చేయాలని కార్యక్రమంలో ఒకటి తర్వాత బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలలో మరి నేను బడుగు బలైన వర్గాలకు మరి ఇవాళ మన గృహజ్యోతి ఇవాళ కరెంటు బిల్లు నెల వచ్చిందంటే చెప్పని బీదవాళ్ళు లైన్ కట్టేది మరి ఇలా కనీసం ఒక 300 యూనిట్ల దాకా ఫ్రీ ఇచ్చిందంటే మరి ఇవాళ బీదవాడికి ఎంత న్యాయం అవుతుందని చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఇలా ఒక మహిళ బ్రహ్మాండంగా ఇలా ఒక సామాను పోవాలంటే మిరియాలు కూడా పోవాలన్నా, నల్లగొండ పోవాలన్నా ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఇలా పోయి సామాన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇల్లు చేరుతున్నారు. మరి మహిళలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఇలా ముఖ్యంగా ఇలా మొన్న మనకు ఇచ్చినటువంటి బియ్యాన్ని చూస్తే మరి మళ్ళా రిటర్న్ డీలర్లకే ఇచ్చి 5వ 10వ తీసుకొచ్చుకొని వాడుకునే వాళ్ళు తప్ప ఒక్కరోజు కూడా బియ్యం తిన్నోళ్ళు లేరు. మరి ఇవాళ ఇప్పుడు పెట్టిన సన్న బియ్య పథకం బ్రహ్మాండంగా మరి ఇవాళ ఎంతో ఖుషిగా మరి బీద ప్రజలు కడుపున్న భోజనం చేసి మాకు ఉన్నా లేకున్నా ఇక్కడ భూ అయితే పెడుతున్నా చెప్పని గవర్నమెంట్ మీద బ్రహ్మాండంగా స్పందన. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కానీ, రేషన్ కార్డుల ఎంపిక కానీ, పేదలకు నిరుపేదలకు ఎట్లా గుర్తించరు? ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్లకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పని, అల్లుడు వస్తే ఆడబంతడు, బిడ్డ వస్తే ఆడబంతడు అని చెప్పని మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలకు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు.
మరి అదే అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మా గ్రామంలో 121 ఇళ్ళు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరిగింది మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అడగగానే ఇల్లు మరి చలో మీరు బేస్మెంట్ లేపండి మీకు ఎమ్మడి అమలు చేపిస్తామని చెప్పని అలా రాజశేఖర ప్రభుత్వంలో మా మంత్రివర్యులు అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే అలుసుగా తీసుకొని మీకు చిన్న చిన్న ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మేము పెద్దగా డబుల్ బెడ్రూమ్ ఒక మేకను కట్టేసుకునేందుకు కోడిని ఆదుకుంటేందుకు అల్లుడు వస్తే పంతేందుకు బిడ్డ వస్తేందుకు మాయమాటలు చెప్పి మరి ఇంతవరకు మండలంలో కానీ జిల్లాలో కానీ ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. మరి ఇవాళ మనకు మా 6 గ్యారెంటీలో ఇదో గ్యారెంటీగా మరి తక్షణమే మళ్ళీ నిన్న మొన్ననే అమల్లోకి తీసుకొచ్చి మా గ్రామానికి కూడా ఇప్పుడు 29 ఇల్లు శాంక్షన్గా అయినాయి. మరి అల్లలో చూసుకున్నట్టయితే సెంటు భూములు ఏమన్నా ముందు నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రతిపాదన ఇచ్చి ఆ రకంగా మేము ఏమి లేని వాళ్ళని ముందర తీసుకుంటూ మరి ఏ ఒక్కరు ఏలు ఎత్తి చూపకుండా చూడాలని చెప్పని మా ప్రభుత్వంపై మరి అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ముందు నమ్మకం పెట్టుకున్న వాళ్ళకు మరి ఏమి లేని వాళ్ళకు మంచి పని చేయాలని చెప్పని మా అధిష్టానం మా వెంకరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి 6 ఆదేశాల మేరకే మేము ఏ ఒక్క వ్యక్తిని కూడా కొంచెం ఉన్న వాళ్ళని 10 ఎకరాలు 5 ఎకరాలకు మేము ఇస్తలేము. మా గ్రామంలో ఎన్నుకున్న వాళ్ళు అయితే సెంటు భూమి లేని వాళ్ళకి 29 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. సార్ మీరు అంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముగిసి 15 ఏళ్ళుగా వస్తుంది. ఎలక్షన్ అంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో గ్రామ ప్రజలు తెలియట్లేదు అంటున్నారు. మరి ఈ ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. మరి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు? ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కులగణన బీసీ కులగణనలో కొంత లేటు జరగడం వాస్తవమే. మరి దానికి ఎందుకోసం అనేదంటే మరి ఇలా ఎస్సీ బీసీలకు లాభం పొందే విధంగానే మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరి అతి త్వరలో మరి ఎలక్షన్ రాబోతున్నాయి. మరి ఎస్సీ బీసీలకు బ్రహ్మాండంగా న్యాయం జరుగుతుందని చెప్పని మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి అండదండగా ఉండి ముందు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అండదండగా ఉండి వారికి ఇచ్చే పర్సెంటేజ్ ఇచ్చి వాళ్ళని ముందుకు రాజకీయాలలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పనే ఆలోచనలో మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మా మంత్రివర్గం ఉన్నది. సార్ ఇటీవల అంటే ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సకాలంలో కాంటాలు రైతులు అక్కడ మిల్లుల దిగుమతి కావట్లేవు అంటారు. అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం తడిచిపోతుంది, రైతులు గగ్గోలు పెడుతున్నారు సార్. మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? అధికారులకు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించలేరా? ఈ గత సర్కారు చేసినటువంటి మోసం, ఆ మిల్లర్లను మోసం చేసి అదిరిచ్చి బెదిరించి చేస్తే అప్పుడు మళ్ళీ రిటర్న్ మనకి ఇచ్చే ధాన్యం ఇయ్యలేక అక్కడ కుప్పలు పేరకపోయినాయి. దానికి మిల్లర్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటే కూడా ఇవాళ మా మంత్రివర్యులు ప్రతి నెలలో 15 రోజులు కొన్నాడు 20 రోజులు కొన్నాడు కలెక్టర్తో మీటింగ్ పెట్టుకొని మరి అక్కడ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులని మరి మండల నాయకులని మార్కెట్ కమిటీలని మరి సొసైటీ కమిటీలని ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ మరి తక్షణమే దింపాలని చెప్పని ఆ పోయిన ప్రభుత్వం మోసం చేసినట్టు మనం చేయొద్దని చెప్పని అదే విధంగా ఇప్పుడు ఎక్కడ లారీ ఆగినా ఎక్కడ ఏదైనా తక్షణం అక్కడ పోయి దింపించేయడం జరుగుతుంది. సార్ గత ప్రభుత్వంలో అంటే బెల్ట్ షాపులు విపరీతంగా విచ్చలవిడిగా ఉండడం జరిగింది సార్. అక్కడ అంటే బెల్ట్ షాపులు ఉండడం వల్ల ప్రజలు కూడా మద్యానికి తాగుడుకు బానిసిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి సార్. అవి అట్లనే కొనసాగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్లనే కొనసాగుతున్నాయి అంటారు. ఆ బెల్ట్ షాపులను నియంత్రణ చేసే అవకాశం ఉందంటారా? మనకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే గ్రామానికి ఒక సర్పంచి, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఏర్పడతారు. ఏర్పడ్డ తర్వాత మరి మన ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తున్నాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలని చెప్పని మరి గ్రామాలలో కొన్ని బెల్ట్ షాపులు నిరంతరించాలని చెప్పని మరి మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. మరి దానికి ఇప్పుడు చిన్న పెద్ద ఎవరైనా ఒక మాట తీసుకోవాలంటే దీనికి ఒక సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేరు కాబట్టి అది ఏర్పడ్డది వెంటనే గ్రామాల మీద ఈ బెల్ట్ షాపుల పైన మనం చర్య తీసుకోవాలని చెప్పని మేము మాట్లాడుకోవడం కూడా జరిగింది. సార్ ఈ ఎలక్షన్ అంటేనే మద్యం డబ్బు ఏర్లైపోతుంది, సారాకు నోటుకు ఓటు అమ్ముకోవడం జరుగుతుంది సార్.
వీటిని ప్రజలలో ఓటర్లలో చైతన్యం రావాలంటే ఈ రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తాయి అంటున్నారు. ప్రజలు కూడా వాటికి అలవాటు పడ్డారు అంటున్నారు. వీటిని నియంత్రించాలంటే డబ్బు మద్యాన్ని ఎలక్షన్లలో పంచకుండా ఉండాలి. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందాయి అంటారు? గ్రామంలో నిత్యం ప్రజల మధ్య ఉండి వేళలా నువ్వు నైట్ 1ంటికి 2ంటికి ఫోన్ చేసినా, ఏ ఒక్క వ్యక్తి ఫోన్ చేసినా ఏమైందని చెప్పని పోయి తలుపు కొట్టి లేపినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఎలాంటి డబ్బు కానీ మద్యం కానీ అవసరం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఆడి నుంచో డబ్బు సంపాదించుకొని వచ్చి ఆ రోజు వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేసే వాళ్ళకి మాత్రం 100% మందు పోయేస్తారు, డబ్బు ఇస్తారు. అదేవిధంగా గ్రామంలో గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ప్రజల మధ్యలో తిరిగి ఏ సమస్య ఉన్నా గ్రామ సమస్యని ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి నుంచి మంత్రి దగ్గర తీసుకుపోయి, మంత్రి గారి నుంచి మినిస్టర్ గారు మన ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి గ్రామాలలో అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా ప్రజలు ఆ వ్యక్తి ఏమిటే ఉంటారు, ఆ వ్యక్తినే గెలిపించుకుంటారు. ఆ వ్యక్తి ముందలో ఉండి కూడా ఆ గ్రామానికి ఏం కావాలో ఆ అవసరాలను బట్టి మంత్రి గారి దగ్గర కూర్చొని పనిచేసే వ్యక్తి తప్పకుండా ఆ గ్రామానికి కట్టుబడి ఉంటాడు. సార్, రైతులు మా దృష్టికి తీసుకుని మాకు కొంతమందికి రైతు రుణమాఫీ జరగలేదు అంటున్నారు సార్. వాళ్ళకు జరిగే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏమైనా వారికి చేసే అవకాశం ఉందంట? అది మంత్రి గారు రివ్యూ చేసి చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల భర్తది, భార్యది, కొడుకుది ముగ్గురి కలిపి ఒక ఆధార్ కార్డు ఒకటే రేషన్ కార్డులో ఉండటం వల్ల ఒక రేషన్ కార్డు అనేది ఒక వచ్చేసరికి వీళ్ళ ముగ్గురి కలిపే వరకు 2 లక్షల పైన అయిపోయినాయి. కొన్ని అలాంటి చిన్న కొన్ని ఆగినాయి మండలంలో, కానీ మా గ్రామ పంచాయతీలు కూడా కొన్ని ఆగినాయి. వాటిని కూడా మేము అప్పుడప్పుడు మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. అదంతా ఒక సీరియల్లో ఉన్నది. అప్పుడిన్ని వదిలేస్తుంటాం. వాళ్ళకు కూడా ఎలాంటి అన్యాయం చేయం, వాళ్ళకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పని మాట ఇవ్వడం కూడా జరిగింది. సార్, ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది అట్లా చేస్తే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మీ అభిప్రాయం? ఇది 100% నిజం. ఎందుకంటే గ్రామాలలో ఇలా మా గ్రామంలో 250 నుంచి 300 మంది ఉపాధి హామీలో పనిచేయడం జరుగుతుంది. మరి అక్కడ ఏం పని చేస్తున్నామో ఏంది అనేది చెప్పనేది అయితే మరి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది కాబట్టి మరి మేము దాని మీద ఏం చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మరి చిన్నకారు రైతులు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు మరి ఎండాకాలంలో పోయి చెట్టు చేమో అక్కడ ఉన్న ఆయన చెలగా ఆయన మంచిగా రెడీ చేసుకొని పెట్టుకుంటే సినుకుపడేవారిగా మళ్ళీ ఐటితనం వేసుకోవచ్చు. మరి ఇవాళ ఉత్తగానే పోయి చెట్ల కింద కూర్చొని చెప్పి మరి చేయడం జరుగుతుంది. వ్యవసాయ అనుసంధానం చేస్తే ఉపాధి హామీ ఇంకా మెరుగుపడుతుందని చెప్పని నేను కోరుకుంటున్నాను. సార్, గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్. ప్రధాన సమస్య కోతులు పెడుతుందంట సార్. మేము ఇంటి ఆవరణలో కూరగాయల చెట్లు కానీ పంటలు కానీ ఏం దక్కనిస్తలేవు. ఏరే పంటలు వేసుకుందామని కూడా కోతులు పెడితే బాగుంది. మమ్మల్ని ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉండనిచ్చే పరిస్థితి కూడా లేవంటున్నారు సార్. ఈ కోతులను గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కూడా ఈ కోతులను గ్రామాల నుంచి వాపసు పంపాలి, వానలు వాపసు రావాలని నినాదించడం ఆ ప్రభుత్వం అది చేయలేకపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు కానీ కోతుల నియంత్రణ చేయాలంటున్నారు. కోతుల నియంత్రణ చేసిన వాళ్ళకి మేము ఓటేస్తామని కూడా ప్రజలు అంటున్నారు సార్. మరి మీరు ఒక సీనియర్ నాయకులు కోతుల నియంత్రణకు మీరు ఏమైనా చేసే అవకాశాలు మీ గ్రామంలో ఉన్నాయంటారు? మేము గత కొద్ది రోజులు ఒక నెల రోజుల కిందే మా గ్రామ లెవెల్లో మాకు పెద్ద లీడర్లు ఉన్నారు. కొంతమంది మా ఈ చింతకుంట్ల రవీందర్ రెడ్డి గారు కానీ, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ కొంత కమిటీ వేసుకొని మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా మా గ్రామంలో ఎక్కువ ఉన్నాయి. అయితే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఒక కొండంగి అనేది తీసుకొచ్చి గ్రామాల్లో తిప్పి దాన్ని పోషించగలిగేదో గ్రామ పంచాయతీ గొప్ప అని చెప్పని ఒక కమిటీ వేసుకోవడం జరుగుతుంది. దీనికి ఆడ గ్రామ పంచాయతీకి అనేసరికి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ లేకపోవడం వల్ల కొద్దిగా డిలే అవుతున్నది. ఈ ఎలక్షన్లో తప్పకుండా మా ఊరి కోతుల విషయంలో 100% మేము దీన్ని నిర్ణయం తీసుకొని కోతులు లేకుండా చేస్తామని మేము మా మంత్రి గారికి దృష్టికి తీసుకుపోయినా ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. సార్, యువత ప్రధానంగా డ్రగ్స్కు మద్యాన్ని బానిస అవుతారు, వాళ్ళు సోమరిగా తయారైపోతారు, వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతారు. యువతలో మార్పు రావాలంటే ఒక సీనియర్ నాయకుడిగా ఓ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీగా ఉన్నారు. మీరు యువతకు ఎలాంటి సూచన చేస్తారు? యువత ఖరాబు కావడం వల్ల 100% కుటుంబీకులు ఎటు తిరుగుతున్నాడు మన పిల్లగాడు, ఏం చేస్తున్నాడు, పొద్దున్న వానికి ఏం పని చెప్పాలా, వాడిని ఎటు తోలాలని చెప్పని ముఖ్యంగా ఫస్ట్ తల్లిదండ్రులది. ఆ తర్వాత మా గ్రామ లెవెల్లో మేము మాకు మండలానికి కూడా మంచి ఎస్ఐ గారు వచ్చారు. చిన్న ఎక్కడైనా జరిగితే జర వాళ్ళ బెదిరి సార్ జర మంచి చేయి సార్, ఆ పొరగలు ఏదో చేస్తున్నారు సార్ అని చెప్పంటే ఆయన కూడా కట్టదిట్టం చేసి జర వాళ్ళకు భయం పెట్టి అరే మీరు ఏదైనా పని చేసుకొని బతుకురా, ఇట్లా బతుకురా ఆయన మంచి సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మా లెవెల్లో మేము చాలా మందిని మార్పు మా గ్రామంలో అంతా
ఈ తాగి తంగనాలాడి తిరిగేటోళ్ళు అయితే తక్కువ. ఉన్నా కూడా వాళ్ళని మేము ఎక్కడో ఎదురు ఉంటే వాళ్ళని సక్రమంగా చేసి బుద్ధి చెప్పి ఏదైనా పనిలో పెట్టి వాళ్ళకి పని కల్పించి ఆ మధ్యమ మార్గం పోకుండా చేసే బాధ్యతగా మేము కొంతమంది మా గ్రామ పెద్దలు కూడా దానికి సహకరిస్తున్నారు. ఆ రకంగా మా ఊరిని ముందుకు నడుస్తుంది. సార్ ఫైనల్ సార్ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే వాళ్ళు గ్రామానికి ఈ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కొనసాగిస్తారు, ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు? నేను కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాలు, నన్ను 2010లో గుర్తించి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చింది, 2014లో ఎంపీడీసీ ఇచ్చింది. ఇప్పుడు బీసీ కులగణలో మా గ్రామం బీసీ అయినట్టయితే నాకు 100% అవకాశం ఇస్తారని చెప్పని మా అధిష్టానాన్ని కోరుకుంటున్నా. వాళ్ళు కూడా నాకు నేనే అనేది ఒక కోమటిరెడ్డి వెంకట దగ్గర ఒక బ్రాండ్ ఉన్నది, నాకు ఆయన అంటే నాకు చాలా అభిమానం. మేము ఏ రోజు కూడా ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయన ఏ మార్గం చెప్తే ఆ మార్గంలో నడుస్తూ గ్రామంలో ఎలాంటి ఒక పార్టీ మాకాడ 2 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలతో గొడవలు లేవు. మాకు ఇట్లా గొడవ అనేది ఉండదు. అందరం ఒకటే దగ్గర తీసుకుని ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటాం. మా గ్రామానికి మంచి పేరు ఉన్నది, అదే పేరుని మేము కొనసాగిస్తాం. బీసీ కులగణలో నాకు బీసీ అయితే 100% నేను రంగంలోనే ఉంటాను. ఎలాంటి అభివృద్ధి సాధిస్తారు? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్న సమస్యలల్లో గత ప్రభుత్వం ఓన్లీ తిప్పర్తి హెడ్ క్వార్టర్ను చూసుకున్నాం. ఇలా మంత్రి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బైపాస్ కానీ ఇలా తిప్పర్తి సెంటర్ని ఎంతో సుందరీకరణంగా తయారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. మరి మా గ్రామాన్ని కూడా ఇప్పుడు మా గ్రామంలో దాదాపుగా సీసీ రోడ్లు మేము అన్నీ అప్పట్లోనే మేము వేయడం జరిగినది. మరి ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ మంత్రి గారు ఒక 15 లక్షలు పెడితే మళ్ళీ దాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద డ్రైనేజీలు ఒక 15 లక్షలు మొన్న ఇవ్వడం జరిగింది. మరి ఓన్లీ మా గ్రామంలో కొంత డ్రైనేజీ సమస్య ఉన్నది, దాన్ని మేము మా ఆధ్వర్యంలో పరిష్కరిస్తాం. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన సహాయ సహకారాలతో 100% ఆ డ్రైనేజ్ సమస్యను మేము పూర్తి చేస్తాం. సార్ యువతకు చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నారు, ఏమైనా అవకాశం ఉందంటే? మా గ్రామంలో మన మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా ఊళ్ళో బ్రహ్మాండంగా లైబ్రరీ కట్టడం జరిగింది. పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో కూడా లేదు, ఆ పెద్ద ఎత్తున కట్టడం జరిగింది. దాతలు అమెరికాలో ఉంటారు, వాళ్ళ బాబాయ్ మా మాజీ సర్పంచ్ గారి బాబాయ్ భార్య పేరు మీద బ్రహ్మాండమైన లైబ్రరీ, అంగన్వాడీ భవనము, ఒక కమిటీ హాలు అప్స్టేర్ వేసి కట్టడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లో కూడా లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మీరు ఇప్పుడే మీ ముందరనే చూడొచ్చు. బ్రహ్మాండంగా ఉంది మా కాడ చదువుకోవడానికి. యువత బుక్స్ గీక్స్. మాకున్న పరిస్థితి ఏంటంటే మాకు చింతకుండ రవీందర్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ప్రదీప్ ఫౌండేషన్ నుంచి గోనారెడ్డి గారు సార్ గారు మా గ్రామానికి ఏ బుక్స్ కావాలన్నా పంపించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.